ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం శ్రీ నిసర్గదత్త మహారాజు की జై. శ్రీ నిసర్గదత్త బోధ 32వ భాగంలోనికి వస్తున్నాము. కిందటిసారిలాగానే పునరాలోకనం కొనసాగుతున్నది. మహారాజు గారు చాలాసార్లు జ్ఞాపకాలు అనే వాటిని గురించి చెప్తూ ఉండేవారు. ప్రపంచం నిజమా అబద్ధమా అంటే వేదాంతంలో అబద్ధము అని చెప్తారు. మనస్సులోని సంకల్పాలే ప్రపంచం. పోలికలు కలలో వలె, తాడు మీద పాము, ఎండమావుల్లో నీరు. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఉదాహరణ తెర మీద బొమ్మలు, పాతకాలంలో అయితే అద్దంలో ప్రతిబింబాలు, ఇట్లా చెప్పేవారు. మహారాజు గారు కూడా వాటిని వాడుతూనే విదేశీయులు బయట నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ హేతువాదానికి సరిపోయేటట్లుగా జ్ఞాపకాలు అనేదాన్ని ఎక్కువ చెప్పేవారు. వేదాంత శాస్త్రంలో సాధారణంగా సంస్కారాలు, వాసనలు మొదలైన మాటలు వాడుతూ ఉంటారు. ఈ ప్రపంచం నిజమని, అది జరుగుతూ ఉంటుందని నీకు అనిపించటం జ్ఞాపకాల వలన. నీ ప్రపంచమంతా మనస్సు చేత తయారు చేయబడింది. అది నీ వ్యక్తిగతం. మనస్సు పరిధిలోనే అది ఇమిడి ఉంటుంది. తాత్కాలికం, ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఆ ముక్కలన్నీ జ్ఞాపకాలు అనే దారం మీద గుచ్చబడి ఉన్నాయి. చూడండి మహారాజు గారు ఏ విధంగా చెప్తున్నారు. ప్రపంచం మిథ్య, మాయ అని చెప్పడానికి. ప్రపంచం అంతా ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఎవడి ప్రపంచం వాడిదే. మరి ప్రపంచం నిజమని ఎట్లా అనిపిస్తోంది అంటే, జ్ఞాపకాలు అనేవి మరి ఎక్కడుంటాయో ఏమో గాని అది చూపిస్తాయి. ఈ క్షణంలో ఇది చూస్తూ దీనికి సంబంధించింది పాతది ఏదో గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు ఆ రోజు ఇట్లా అయింది, ఇప్పుడు ఇట్లా అవుతోంది, అప్పుడు ఇప్పుడు అంతా కలుపుకుని అది కదా ప్రపంచం అంటే అన్నట్లుగా ఒక భావాన్ని సృష్టించుకుంటున్నాం. నిజంగా ఉన్నదేంటి? ఈ క్షణంలో ఏ అనుభవం కలిగితే అనుభవం. ఉదాహరణకి ఒక చెట్టును చూసామనుకోండి, ఆ క్షణంలో అది నిజం, చూస్తున్నాం మనం. ఈ చెట్టు ఇటువంటి చెట్టే, ఎక్కడో చూశానే, చెట్టు పేరేంటి, పూల, కాయల, పండ్ల, ఆ ఊళ్ళో ఫలానా రోజును చూశాను కదా. ఇవన్నీ జ్ఞాపకాలు. ఆ ఊళ్ళో ఫలానా రోజున ఈ చెట్టు అనేటప్పటికీ ఈ ప్రపంచం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది అని అనిపిస్తుంది. జ్ఞాపకాలు అనేవి లేవనుకోండి మనిషికి, అసలు ఊరికి అనుకుందాం, ప్రపంచం ఎట్లా ఉంటుంది అప్పుడు? ఏ క్షణానికి ఆ క్షణమే ముక్కలు ముక్కలంటే అది. ఈ క్షణంలోనే ఒక ముక్క అయిపోయింది, మళ్ళీ ఇంకొక ముక్క అయిపోయింది, మళ్ళీ ఇంకొక ముక్క అయిపోయింది. మరి ఇవన్నీ నిజము అని ఎట్లా అనిపిస్తోందంటే, జ్ఞాపకాలు అనే దారం మీద గుచ్చబడి ఉన్నాయి. మరి జ్ఞాపకాలు లేకుండా ఉండగలమా అన్నారనుకోండి. సరే, కొంతలో కొంత పసిపిల్లల్ని చూద్దాం. అప్పుడే పుట్టిన పిల్లవాడు మరి ఎట్లా ఉంటాడో మనం ఏం చెప్పలేము. ఓ ఏడాది, 2 ఏళ్ల పిల్లవాడు అనుకోండి, ఇంకా ఊహ బాగా తెలియలా.
సరే, తల్లి ఆ పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సినిమా చూస్తోంది. తల్లి ఏముంటుంది, తెర మీద ఒక బొమ్మ వస్తుంటే ఇది ఫలానా, ఈ పేరు ఫలానా, ఈ ఊళ్ళో ఉంటారు, ఈ కథ ఇట్లా జరిగింది, ఇంతకుముందు అది, ఇప్పుడు ఇది, ఇట్లా దాన్ని దీన్ని కలుపుకుని సినిమాని అర్థం చేసుకోగలుగుతుంది తల్లి. ఆ ఊళ్ళో కూర్చున్న పిల్లవాడు ఏ క్షణానికి ఆ క్షణం బొమ్మను చూస్తూ ఉంటాడు. అదొక ఆనందం. ఈ బొమ్మ వచ్చింది, ఇంకో బొమ్మ వచ్చింది, ఇంకో బొమ్మ వచ్చింది, బొమ్మలు మారుతున్నాయి, అంతేవరకే ఆ ఏడాది 2 ఏళ్ల పిల్లవాడు. పెద్దవాళ్ళు ఇప్పుడు కనపడే బొమ్మ, ఇదే బొమ్మ ఇంతకుముందు ఎట్లా వచ్చింది, దానికి దీనికి సంబంధం ఏంటి, అదే మనిషి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ మార్పులు చెందుతూ వచ్చాడు, సినిమాలో ప్రపంచం ఎట్లా మారుతుందోంది, ఇదంతా మనస్సులో పెట్టుకున్నటువంటి ఒక కల్పిత భావం. జ్ఞాపకాలు తీసేస్తే చిన్నపిల్లవాళ్లాగా, పసిపిల్లవాళ్లాగా. అందుకే వేదాంతంలో కూడా చెప్తారు, బాలోన్మత్త పిశాచవత్ అని. బాలుడు అట్లా ఉంటాడనమాట. ఏ క్షణానికి ఆ క్షణం, ఏ అనుభవం వస్తే అనుభవం. మరి ఇప్పుడు ప్రపంచం నిజం అంటామా అబద్ధం అంటామా అంటే మహారాజు గారు ఈ తర్కాన్ని తెచ్చిపెట్టేవాళ్ళు. అంతా జ్ఞాపకాల మీద ఆధారపడ్డాయి. జ్ఞాపకాలే ప్రపంచం అంటే, వేరే పదార్థం ఏం లేదు అనేవాడు. దాన్నే ఇంకో రకంగా చెబితే ప్రపంచం మిథ్య ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నిజం కాదు, మాయ అంటే చెప్పడానికి వీల్లేంది, ఎట్టాగొస్తుందో. అందువలన మహారాజు గారు చెప్పారు, నీకు ఏవేవో ఆలోచనలు భావనలు వస్తున్నాయి అనుకుంటే అదంతా కూడా జ్ఞాపకాలు ప్రస్తుత క్షణంలోకి వచ్చి కనపడుతున్నాయి. అదంతా నిజమా? ఆ విధంగా ప్రతి క్షణం మారిపోతూ ఉండే ప్రపంచం నిజం అని ఎప్పుడూ ఉంటుంది అని అనిపించడానికి కారణమేమిటి? నేను భావం. నేను అనే భావం మారకుండా ఉంటుంది, ప్రతి క్షణంలోనూ ఉంటుంది. ఈ క్షణంలో ఏ ఆలోచనలు లేకుండా ఉంటే నేను ఉంటుంది. తర్వాత ఏ ఆలోచనలు వస్తూ ఉంటే నేను ఆలోచిస్తున్నాను. ఇందాక చెప్పినట్టు చెట్టును చూస్తూ ఉంటే నేను చెట్టును చూస్తున్నాను. ఇట్లా ప్రతి దాంట్లోనూ కలుపుకుని నేను నేనని ఉంటుంది. ఇప్పుడు ఏది నిజం అంటే అన్నిటిలోనూ అంతర్లీనంగా అంటే లోపల కలిసి ఉండేటటువంటి నేను అనేది నిజం ఎప్పుడు ఉంటుంది. అయితే అది స్పష్టంగా తెలియదు. కనుక మహారాజు గారి తర్కం ప్రపంచం నిజం అని అనిపించడానికి కూడా కారణం దానిని ఎల్లప్పుడూ సాక్షిగా గమనిస్తూ ఉండే నేను ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి, నిజమైన పదార్థం కాబట్టి. మనకు కలుగుతూ ఉన్న రకరకాల అనుభవాల మాట ఏమిటి అంటే, ఏ క్షణానికి ఆ క్షణం ఒక అనుభవం కలుగుతూ ఉంటుంది. అవన్నీ జ్ఞాపకాలుగా మారి మనస్సు నిండా బరువును పెంచుతూ ఉంటాయి. ఎన్ని జ్ఞాపకాలు పోగు చేసుకుంటే అంత బరువు ఉంటుంది అన్నట్టు చెప్పారు. తర్వాత నిన్ను నీవు ఉన్నవాడవు ఉన్నట్లుగా యథార్థంగా తెలుసుకోనీయకుండా చేసేది ఏమంటే జ్ఞాపకాల మీద ఆధారపడిన మనస్సు. అంటే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి పాతదో కొత్తదో, పాత దాని మీద కలిగినటువంటి ఇంకా కొత్త ఊహలో అవన్నీ వచ్చి నీ స్వరూపాన్ని స్పష్టంగా తెలియనీయటం లేదు. తర్వాత మనందరం ఇప్పుడు ఇక్కడ స్వతంత్రులం, స్వేచ్ఛ, ముక్తులం,
నాకు బంధం ఉన్నది అనేది మనస్సు చేసే కల్పన, ఊహ మాత్రమే. ఏ క్షణానికి ఆ క్షణం చూస్తూ ఉంటే బంధం లేదు. మనస్సు పాతవన్నీ గుర్తించుకుని వాటి మీద ఆధారపడి కోరికలు, భయాలు సృష్టించుకుని బంధాన్ని కల్పించుకుంటోంది. యథార్థంగా చూస్తే ఏ క్షణానికి ఆ క్షణం మనందరం ముక్తులమే అన్నారు. అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, మనకు అసలు బంధమే లేదు అని చెప్తూ ఉంటే సత్పదార్థాన్ని తెలుసుకోండి అని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటే మహారాజు గారు చెప్పారు, మనస్సు ఏదైనా చెయ్యాలంటే దానికి ఒక ఆశ చూపించాలి. అసత్పదార్థం నుండి బయటపడితే నీకు ఫలానాది వస్తుంది అని ప్రతిఫలాన్ని చూపిస్తే అప్పుడు అది సత్పదార్థాన్ని చూడటానికి ఇష్టపడి అసత్పదార్థాన్ని నుంచి బయటపడుతుంది. ఇదండి మహారాజు గారు ఎప్పుడు చెప్పేది. మనస్సు అసత్పదార్థాల నుంచి బయటపడటమే చేయాల్సింది. అది చేయడం కోసం ఒక ఆశ చూపించాలి. యథార్థం ఏంటంటే ఎప్పుడూ ముక్తియే. తరువాత మనం చేయవలసిందంతా మనస్సును శుద్ధం చేయటమే. అందువల్ల అది సత్పదార్థంతో ఏకత్వాన్ని పొంది గమ్యాన్ని చేరుతుంది. అంటే ఇక్కడ చెప్పింది ఏంటండి, మనస్సు ప్రపంచం వైపు తిరిగితే అహంకారంలాగా వచ్చి బంధాన్ని కలిగిస్తోంది. అదే మనస్సు ఆత్మ వైపు మారకుండా ఉండే సత్పదార్థం వైపు తిరిగితే బంధాన్ని నుంచి బయటపడుతుంది. దానికోసం ఏం చేయాలన్నారు, మనస్సును శుద్ధం చేయాలి. శుద్ధం అంటే రకరకాల వాసనలు, సంస్కారాలు, శరీరం నేను అనే భావంతో వచ్చే ఆలోచనలు, ఇదంతా మలినం. ఆ మలినాన్ని తీసేసి నేనెవరు అవి చూడు, ఇది శుద్ధం చేయటం. మహారాజు గారు చెప్పే పద్ధతిలో కోరికలు, భయాలు తొలగితే శుద్ధం అవుతుంది. మహారాజు గారు, నువ్వు దేన్నైనా కోరిక లేక భయంతో నిండిన మనస్సుతో చూడటం మొదలు పెడితే అది నిజం అనిపిస్తుంది. ఏ కోరిక, భయము లేకుండా వేరుగా ఉన్నట్లుగా ఊరక చూస్తూ ఉంటే దానికి అస్తిత్వమే లేకుండా పోతుంది. అంటే బొమ్మలు కనపడ్డట్టు, తెర మీద బొమ్మలు కనపడ్డట్టు కనపడుతుంది, కానీ అందులో ఏం శక్తి ఉండదు. మన ఇబ్బంది పెట్టే శక్తి ఎప్పుడు కోరిక, భయం లేకుండా చూస్తే. సుఖం, దుఃఖం అనేవి క్షణికంగా వచ్చిపోతూ ఉంటాయి. వాటిని ఏదో చెయ్యాలి అనుకోవటం కంటే వాటిని పట్టించుకోకుండా ఉండటమే తేలికవుతుంది. అంటే పరిస్థితుల్ని మార్చేయాలి, కొత్త పరిస్థితులు కల్పించుకోవాలి అని పెద్ద ప్రయత్నాలు చేసే కంటే ఓర్చుకోవడమే తేలికవుతుంది అని. జ్ఞాపకాలు అన్న వాటి గురించి చెప్తున్నప్పుడు ప్రశ్న వచ్చింది, ఎటువంటి జ్ఞానమైనా జ్ఞాపకాల మీద ఆధారపడిందే కదా అంటే మహారాజు గారు అన్నారు, క్రింది స్థాయి జ్ఞానాలన్నీ అంతే, జ్ఞాపకాల మీద ఆధారపడినవే. అంటే మనం స్కూళ్లలో, కాలేజీలో చదువుకునేది, అయితే ఎవరో చెప్తే విన్నవి, పురాణాలు మొదలైన వాటిని చదివినవి, అవి కూడా జ్ఞాపకాలే కదా అన్నట్టు అడిగితే అవును. ఉత్తమ రకమైనటువంటి జ్ఞానం అంటే సత్పదార్థానికి సంబంధించినటువంటి జ్ఞానం
జ్ఞాపకాల మీద ఆధారపడదు. సహజంగానే ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అంటే నేను ఉన్నాను అనడానికి జ్ఞాపకం అక్కర్లా, సహజంగానే ఉంటుంది అన్నారు. మీరు మాకు ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్తున్నారు, అవన్నీ గుర్తుపెట్టుకుని చేయాలంటే అది కూడా జ్ఞాపకాల మీద ఆధారపడ్డట్టే కదా అని అడిగితే మహారాజు గారు ఆయనకి తగినట్లుగా చెప్పారు. నువ్వు ఇప్పుడు ఎటు జ్ఞాపకాల మీద ఆధారపడే జీవిస్తున్నావు. నేనల్లా నిన్ను అడిగేది పాత జ్ఞాపకాల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టుకో. మనం చెప్తుంటామండి, మలిన వాసనను తీసేయడానికి శుద్ధ వాసనలు ఉపయోగిస్తాయి, తర్వాత రెండు పోతాయి. అట్లాగే నేను చెప్పిన వాడిని గుర్తుపెట్టుకో. ఇవి జ్ఞాపకాలే అయినప్పటికీ పాత జ్ఞాపకాలను తీసివేయడానికి ఉపయోగిస్తాయి కాబట్టి కొంతకాలం ఉపయోగించుకో అన్నట్టుగా చెప్పారు. దానికే ఇంకో రకంగా కూడా చెప్పారు. జ్ఞాపకాలనేవి అదుపులో ఉంటే మనని చక్కగా సేవిస్తాయి. అదే దానిష్టం వచ్చినట్టు దాన్ని పోనిస్తే మన్ని అణగదొక్కుతుంది. అంటే మంచి జ్ఞాపకాలు పెట్టుకోవాలి, మన కంట్రోల్లో ఉండాలి అవన్నీ అని. మహారాజు గారిని చాలా మంది మీ అనుభవాలేంటి అని అడుగుతూ ఉండేవారు. వాటికైనా ఓపికగా సమాధానాలు చెప్తూ ఉండేవారు. ఆత్మానుభవం కలిగింది అని మీరు చెప్తూ ఉంటారు, అప్పుడు ఏమైంది మీకు? అనుభవం అంటే ఏంటి అని అడిగితే మహారాజు గారు ఇట్లాంటి అనుభవం అట్లాంటి అనుభవం ఏవేవో చెప్పకుండా సుఖ దుఃఖముల యొక్క ప్రభావం నా మీద లేకుండా పోయింది, అంటే సమత్వం వచ్చింది. నాలో కోరికలు భయాలు లేకుండా పోయినాయి. నేను సంపూర్ణంగా మరే కొరత లేనివాడిగా మిగిలిపోయాను. ఇదండి అనుభవం అంటే. అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనుభవాలు అనుకుంటాం. మహారాజు గారు చెప్పిన అనుభవం ఏంటి? సుఖ దుఃఖాలకి రాగద్వేషాలకి అతీతం అయిపోవడం. అది అసలైన అనుభవం. అంటే అనుభవం యొక్క ఫలితాన్ని చెప్తున్నారు. భగవద్గీతలో కూడా ఇట్లాగే వస్తుంది. స్థిత ప్రజ్ఞ అంటే ఏంటి? కోరికలు లేకుండా పోవటం, ఎప్పుడూ హాయిగా సుఖంగా ఉండటం. మహారాజు గారు అడిగిన వాళ్ళకి సరిపోయేటట్టుగా తన అనుభవాన్ని రకరకాలుగా చెప్పేవాళ్ళు. ఒకసారి అన్నారు, ప్రపంచం ఒకటి ఉంది అని నాకు తెలుసు, అందులో ఈ శరీరము మనస్సు కూడా ఉన్నాయి, కానీ వాటిని నావి అనుకోను. తక్కిన శరీరాలు మనస్సుల్లాగానే ఇవి కూడా, అంటే తన శరీరాన్ని కూడా ఇతరుల శరీరం వలె చూడగలుగుతున్నారు. అష్టావక్ర గీతలో వస్తుంది, చేష్టమానం శరీరం స్వం పశ్యతి అన్య శరీరవత్. ఇతరుల శరీరం వల్లే చూస్తూ ఉంటారట. మహారాజు గారు కూడా అదే చెప్పారు. తరువాత మీరు అవ్యక్తమైన పరమాత్మ యందు ఉంటారా? తెలియబడనటువంటి, తెలుసుకోవడానికి వీలైనటువంటి ఆ పరమాత్మ ఉంటుంటారా అని అడిగితే మహారాజు గారు అనేది తగినట్టుగా చెప్పారు. మరి ఇంకెక్కడ అనుకుంటున్నావు అన్నారు. మీరు అంత గట్టిగా ఎంత చెప్పగలుగుతున్నారు అంటే మహారాజు గారు ఇందా చెప్పిందే అన్నారు. నా మనస్సులో ఏ కోరికలు ఉద్భవించటం లేదు కాబట్టి. అది పరమాత్మ స్థితి. అంటే ఎక్కడో ఉంటాడు పరమాత్మ, ఆయన చేరాలి, మనం ఆ లోకానికి వెళ్ళాలి, అటువంటి భావాలు కూడా ఉన్నాయి లోకంలో కొన్ని శాస్త్రాల్లో. మహారాజు గారు అంటే చెప్పారు, నేను ఆ పరమాత్మనే ఉంటున్నాను. ఏంటి మీకు రుజువు అంటే కోరిక లేకుండా ఉండటమే. ఇంకా అన్నారు,
మీ ప్రపంచం క్షణికం, మారిపోయేది. నా ప్రపంచమో పరిపూర్ణమైనది, మార్పులేనిది. మీ ప్రపంచాన్ని గురించి మీరు ఏమేమైనా చెప్పుకోవచ్చు, నేను వాటిని జాగ్రత్తగా వింటాను, ఆసక్తికరంగా కూడా ఉంటుంది. కానీ మీ ప్రపంచం లేదు అని, మీరు కలగంటున్నారు అని నాకు బాగా తెలుసు అన్నారు. మా ప్రపంచం అంటారు, అదంతా కళ లాంటిది అని నా అభిప్రాయం అంటున్నారు. తరువాత గుర్తించటానికి తగిన లక్షణాలు ఏవి నా ప్రపంచానికి లేవు. అదండి సత్పదార్థం, అతీతం, చెప్పడానికి వీల్లేనటువంటిది. దాని గురించి మీరేమీ చెప్పలేరు. నా ప్రపంచం అంటే నేను వేరు, నా ప్రపంచం వేరు కాదు. చెప్పేటప్పుడు ఒక్కోసారి నా ప్రపంచం అన్నా నేనే నా ప్రపంచం రెండు ఒకటే అంటున్నారు. అది పరిపూర్ణమైనటువంటిది, ఏ కొరత లేనటువంటిది. అందులో ఏ సంస్కారము ఉండదు, ఏ అనుభవము నిలబడదు, నాకేమీ అవసరం ఉండదు, నాకు నేను కూడా అవసరం లేదు. ఎందుకంటే నన్ను నేను పోగొట్టుకోలేను, ఎప్పుడూ ఉంటుంది కదా. అది దేవుడు కూడా మీకు అవసరం లేదా అన్నారు మహారాజు గారు. ఈ అభిప్రాయాలు, భేదాలు అన్నీ కూడా మీ ప్రపంచంలో ఉంటాయి. నా ప్రపంచంలోనో అటువంటిది ఏదీ ఉండదు. నా ప్రపంచం ఒక్కటిగా ఉంటుంది, చాలా సాధారణంగా తేలికపాటిది. నా ప్రపంచంలో ఏమీ జరగదు. చూడండి, నా ప్రపంచంలో ఏమీ జరగదు, అది ఊరుకుండటమే. ఇందా చెప్పారు, ప్రపంచం అంటే ఏదో ఇట్లాగా మనకి ప్రస్తుతం ప్రపంచం కనపడుతున్నప్పుడు కొండలు, నదులు, ఆకాశం ఇట్లాంటివన్నీ ఉంటాయని కాదు. నా ప్రపంచం అంటే నేనే అన్నారు. నా ప్రపంచం భాషకు అతీతమైనది, అంటే మాటలతో చెప్పలేనిది. మీ ప్రపంచంలో భాష లేకుండా దేనికి ఉనికి ఉండదు. అంటే దేన్ని చెప్పాలన్నా భాష వాడతాం. చివరికి అది లేదు అని చెప్పడానికి కూడా భాష వాడతారన్నమాట. నా ప్రపంచంలో మాటలు ఉండవు. మీ ప్రపంచంలో ఏది నిలబడదు. నా ప్రపంచంలో ఏది మారదు. నా ప్రపంచం సత్యం, మీది కలలతో తయారైంది అని ఎంత ధైర్యంగా ఘాటుగా చెప్తారు చూడండి. మీ ప్రపంచం అంత కళ, నా ప్రపంచం సత్యం. నేను మాట్లాడటమంతా మీ ప్రపంచంలోనే, నా ప్రపంచంలో ఉన్నదంతా నిశ్శబ్దమే. ఆ మౌనమే పాడుతుంది. నా ఖాళీయే పరిపూర్ణమైనది. చూడండి, ఎంత కవిత్వం లాంటిదన్నమాట. ఖాళీ, శూన్యమే పరిపూర్ణంగా ఉండదుట, నిశ్శబ్దమే పాడుతుందిట. నాకు ఏమీ అవసరం లేదు. మీరు కూడా అక్కడికి వస్తే గాని దాన్ని తెలుసుకోలేరు. సరే, ఇది విన్న తర్వాత ఎవరో అడిగారు, మీరు సుఖంగా ఉంటున్నారా? మహారాజు గారు, మీ ప్రపంచంలో ఉండాలంటే నేను బాగా బాధపడుతూ ఉంటాను. పొద్దున్నే లేవటము, తినటము, మాట్లాడటము, మళ్లీ పడుకోవడం, అబ్బబ్బా ఏం గొడవయ్యా అన్నారు. అంటే చమత్కారంగా అడిగిన ఆయనకి తగినట్లు. రెండు ప్రపంచాలున్నాయా, మీదొకటి మాదొకటి అంటే నాది సత్యం,
యథార్థంగా ఉన్నది మీదో మానసికమైనటువంటిది. అంటే రెండు లేవు అన్నట్టు రెండు ఉన్నాయి కూడా. రెండు ఉన్నాయి అన్నప్పుడేమో మీది లేదు, అసత్యం, స్వప్నం వంటిది. రెండు ఉన్నాయి అనుకుంటే ఒకటి స్వప్నం, ఒకటి నిజం. ఇంకో రకంగా చెబితే ఒకటే ఉంది, స్వప్నం అనేది లేనే లేదు. ఇంకోసారి అన్నారు, నేను నా గురువును కలుసుకునే వరకు నాకు ఎన్నో విషయాలు తెలిసి ఉండేవి, ఇప్పుడు నాకేమీ తెలియదు. ఎందుకంటే ఆ జ్ఞానం అంతా, అంటే వ్యవహారికం ప్రాపంచికమైన జ్ఞానం, శాస్త్రాల్లో తెలుసుకున్న జ్ఞానం కూడా అదంతా స్వప్నము వంటిది. దానికి సత్యత్వం లేదు. నన్ను నేను తెలుసుకుంటున్నాను. నాలో బ్రతుకు గాని మరణం గాని లేదు, శుద్ధమైన ఉనికి మాత్రమే ఉంటున్నది. నేను ఇది కాదు అది కాదు, ఉత్త ఉనికి, ఊరక ఉండటం, సత్ పదార్థం కేవలం. మనందరం ఒకే ప్రపంచంలో ఉంటాం అంటున్నారు. అంటే ఏంటి, యథార్థం ఆలోచిస్తే అంతా ఒకటే. కానీ నేనేమో ఉన్నది ఉన్నట్లుగా చూస్తాను, మీరేమో అట్లా చూడరు. మిమ్మల్ని మీరు ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్లాగా చూసుకుంటారు, నేను ఈ ప్రపంచమంతా నేనే అన్నట్టు చూసుకుంటాను. మీ పరిస్థితి ఏంటి, మీరు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. నా సంగతి ఏమిటి, ప్రపంచం మొత్తం పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మన ప్రపంచం ఒకటే, అది యథార్థం, సత్యం. కానీ దాన్ని మీరు చూచే దృష్టియే వేరు. అంటే ప్రపంచమంతా ఒకటి, సత్యం, మార్పు, అబద్ధం అనే దృష్టితో చూడకుండా ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం అని కొన్నింటిని చూస్తున్నారు కదా. అది అంటే రెండు ప్రపంచాలు, మీది నాది అని చెప్పుకోవచ్చు. లేదా ఒకటే ప్రపంచం కానీ మీరు చూసే దృష్టి వేరు అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చెప్పే పద్ధతులండి. ఒకసారి అట్లా చెప్పారు, ఒకసారి ఇట్లా చెప్పారు. మహారాజు గారు తన అనుభవాన్నే చెప్తున్నారు. నేను వింటున్నట్లు, చూస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు, పని చేస్తున్నట్లు అనిపిస్తుంది మీ అందరికీ. కానీ నా దృష్టిలో అవి ఊరక జరుగుతున్నాయి. మీకు జీర్ణం, చెమట పట్టడం ఎట్లా జరుగుతున్నాయో అట్లాగే, అంటే ప్రకృతి సిద్ధంగా అవి జరుగుతూ ఉన్నాయి. జీర్ణం చేసుకోవటం, చెమట పట్టడం, అదే రకంగా నాకు అన్నీ జరుగుతున్నాయి అన్నారు. ఇంకా అన్నారు, ఈ శరీరము, మనస్సు అనేది ఒక యంత్రం, దాని సంగతి అది చూసుకుంటుంది, నేను దాని నుంచి బయట ఉంటాను. వెంట్రుకలు చర్మం మీద మొలవాలంటే మీరు ఏమీ చేయనక్కర్లేదు. అట్లాగే నేను ఏం మాట్లాడాలి, ఏం పని చేయాలి అనే దాని గురించి నేను బాధపడటం లేదు. అవి వాటంతటా జరుగుతాయి, నేనేం పట్టించుకోకుండా ఉంటాను. ఎందుకంటే నా అసలు ప్రపంచంలో ఎన్నడూ ఏది పొరపాటు ఉండదు. అసలు ప్రపంచం ఏంటి, నిశ్శబ్దం, మౌనం, అందులో పొరపాటు ఏముండదు. ఇప్పుడు జరిగేదంతా దానంతటా జరుగుతోంది. నేను ఎంతో మందితో మాట్లాడుతూ ఉండటం, అట్లాగే ఇతర పనులు కూడా సరిగ్గానే చేస్తూ ఉండటం జరుగుతూ ఉన్నాయి. నేను దాని గురించి ఎక్కువ పట్టించుకోను. నాకేమనిపిస్తుందంటే శారీరకమైన ఈ పనులన్నీ యాంత్రికంగా జరిగిపోతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాటంతటవి
సరిగ్గానే జరుగుతున్నాయి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నేను వినటము లేదు, సమాధానం చెప్పటము లేదు. ప్రపంచంలో అన్ని సంఘటనలాగానే ఇది కూడా జరుగుతోంది. నాకేమీ కాదు, అంతా దానంతట జరుగుతుంది. మీకు ఏం అనుభవం కలిగింది అని అడిగిన దానికి ఇంతకుముందు ఒక రకంగా చెప్పారు, సుఖ దుఃఖాలు అంటటం లేదు అని. ఇప్పుడు ఇంకో రకంగా ముఖ్యమైన మార్పు మనస్సులో వచ్చింది. అది నిశ్చలంగానూ మౌనంగానూ ఉండిపోయింది. ఏదైనా అవసరమైనప్పుడు ఒక క్షణంలో తగినట్లుగా ఆచరిస్తుంది, ఆలోచిస్తుంది, అంతే, అయిపోయింది. ఆ విధంగా అప్పటికప్పుడు, అంటే పెద్ద ఆలోచించకుండానే అప్పటికప్పుడు చేస్తూ ఉండడం అనేది నా జీవితంలో భాగం అయిపోయింది. కొన్ని కథల్లో చెప్తూ ఉంటారు చూడండి. ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన విందు విలాసాల్లో మునిగి తేలుతూ ఉంటాడు. రాజ్యాన్ని గురించి ఏం పట్టించుకోడు. కానీ ఆయనకు ఒక మంత్రి ఉన్నాడు, చాలా సమర్థమైన మంత్రి. ఆయన అన్ని చూసుకుంటూ ఉంటాడు. రాజుగారు ఏం పట్టించుకోడు. అటువంటిది అనమాట అండి ఇక్కడ చెప్పింది. యోగ వాసిష్టంలో కూడా ఈ రాజు మంత్రి కథ ఒకటి వస్తుంది. ఆ విధంగా నేనేమీ చెయ్యను, అవి జరుగుతూ ఉండడాన్ని చూస్తూ ఉంటాను. కానీ మీరు మీ శరీరంతో ఏదో రకంగా కట్టుబడ్డారు కదా అంటే మహారాజు గారు అన్నారు, శరీరానికి సంబంధించిన విషయాల వరకు శరీరంతో కలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ మాత్రం పర్వాలేదు. సంవత్సరంలో ఋతువులు మారుతూ ఉంటే వాటిని మనం అనుభవిస్తూ ఉంటాం కదా, అట్లాగే ఎన్నో పనులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి నన్ను బాధింపవు. నువ్వు పెద్దవాడివైతే చిన్నతనం నుంచి బయటపడ్డట్టు. అట్లాగే నా సంగతి ఏంటంటే నేను అన్ని రకాల వివరణలు, వర్ణనలు, తాదాత్మ్యాలకి అతీతుణ్ణి. అంటే నా సంగతి ఎవరు చెప్పడానికి వీల్లేదు. మీరు ఏది విన్నా, చూసినా, ఆలోచించినా అది నేను కాదు. ఏ విధమైన భావంతో, అభిప్రాయంతో నన్ను చెప్పుకోలేను. అంటే భాషకు అతీతమైన నా స్వరూపం. ఈ శరీరం నేను కాదు అని తెలుసుకున్నప్పుడు అది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. దానివల్ల తేడా ఏముంటుంది? ఈ శరీరము మనస్సు అనేది ఒక గది లాంటిది. అది ఉన్నది, కానీ నేను ఎప్పుడూ అందులో ఉండాలని లేదు కదా అన్నారు. ఇంకో రకంగా చెప్తే నేను ఆకాశం లాంటి వాడిని, ఆకాశంలో ఉంటాను. ఎప్పుడైనా వచ్చి ఈ గదిలో ఉంటాను. ఏ గది? శరీర మనస్సులో అనే గదిలో ఉండి చిన్న చిన్న పనులు చేయటం, మీతో మాట్లాడటం చేస్తూ ఉంటాను. కానీ నిజంగా నేను ఎప్పుడూ ఈ గదిలోనే ఉంటూ ఉండను. ఎక్కువగా అక్కడ, ఎప్పుడైనా ఒకసారి ఇక్కడ. నాకు ఎటువంటి స్థితులు కలుగుతూ ఉన్నా అవన్నీ మనస్సు యొక్క స్థితులే, నావి కాదు అనే దృష్టితోటే ఉంటాను. తర్వాత నేను ఉండటానికి ఓ భూతకాలం, భవిష్యత్ కాలం అక్కర్లేదు. అన్ని అనుభవాలు ఊహించుకోవటం వల్ల ఏర్పడినవే. నేనేమీ ఊహించుకోను. నాకు పుట్టుక గాని చావు గాని ఉండవు. మేము పుట్టాము అనుకునేవాళ్లు చావును గురించి ఆలోచించుకోవచ్చు. మీరు పుట్టారు కదా
అని నన్ను ప్రశ్నిస్తున్నారా? ఆ ఆరోపణలు చెయ్యకండి అంటాను. తర్వాత మరొకసారి చెప్పారు, మీరు చూచినట్టే నేను చూస్తాను, మీరు విన్నట్లే నేను వింటాను, మీరు రుచి చూచినట్లే నేను చూస్తాను, మీరు తిన్నట్లే నేను తింటాను. మీలాగే నాకు దాహము, ఆకలి ఉంటాయి. సమయానికి నాకు ఆహారం రావాలి అని కోరుకుంటాను. ఆహారం లేకపోయినా, జబ్బుపడ్డా నా శరీరము, మనస్సు బలహీనం కూడా కావచ్చు. ఇవంతా నేను చూస్తూనే ఉంటాను, స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. కానీ ఏదో కారణం చేత నేను వాటిల్లో లేను. వాటిపైన నేనేదో తేలుతూ ఉన్నట్లుగా, వేరుగా ఉన్నట్లుగా, అసంగంగా అంటే పట్టించుకోకుండా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే బాహ్య దృష్టికి అందరిలాగానే కనిపిస్తుంది, కానీ లోపల మటుకు నేను వాటి మీద తేలుతున్నట్టుగా ఉంటుంది, వాటిలో మునక్కుండా అన్నారు. అన్నీ నాకు తెలుస్తున్నట్లే ఉంటాయి, కానీ నేను ఎంతో దూరంలో ఉన్నట్లుగా కూడా అనిపిస్తుంది. ఇవన్నీ మహారాజు గారు చేసేటటువంటి వర్ణనలు. ఇది తన యొక్క స్థితిని గురించి చెప్పడానికి. నిజంగా చెప్పలేనటువంటి అనుభవం అది. కానీ మనలాంటి వాళ్ళ కోసం ఏదో ఒక రకంగా చెప్పి మనని ప్రోత్సాహపరిచి మనకి కొన్ని సూచనలు ఇస్తే మనం కూడా అటువంటి స్థితికి రావచ్చు. అందువలన మహారాజు గారు లాంటి వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. లేక ఈశ్వరుని, ఆ గురుని కటాక్షం వలన వారికి అటువంటి శక్తి వచ్చింది. తర్వాత నేను ఇది కాదు, అది కాదు, అసలు ఏది నాది కాదు అన్న భావం నాకు చాలా బలంగా ఉంటుంది. అందువలన ఏదైనా ఒక పదార్థం గాని, ఒక ఆలోచన గాని ఎదురుపడ్డప్పుడు వెంటనే అనిపిస్తుంది ఇది నేను కాదు అని. ఇదండి సాధకులు బాగా గ్రహించవలసిన విషయం. ఏంటంటే మహారాజు గారికి కూడా ఒక క్షణం అనిపించవచ్చు ఇది నేను, నాకు ఇది జరిగింది అని. వెంటనే ఇది నేను కాదు, నాది కాదు అని కూడా అనిపిస్తుందిట. అసలు అది కూడా అనిపించకుండా అట్లా ఉండిపోయినాం సమాధి స్థితిలోనూ, గాఢ నిద్ర లాంటి స్థితిలోనూ, మంచిదే. సాధకులు లక్ష్యంగా పెట్టుకుని సాధన చేయవలసిన విషయం ఏంటంటే రకరకాల భావాలు కలుగుతూ ఉన్నా వెంటనే ఇది నాకు కాదు, నేను కాదు, నాకేమంటలేదు, ఈ భావం కూడా రావాలి దాంతోపాటు. దాన్నే చెబుతున్నారు, నా గురువు అనుగ్రహం వలన నేను ఇక తిరుగులేని విధంగా చూడబడేది కాదు, చూచేది కాదు అని తెలుసుకున్నాను. మీకోసంగా ఈ మాటలన్నీ చెప్పవలసి వస్తోంది, కానీ నా కోసం అయితే మళ్లీ మళ్లీ వాటిని చెప్పుకోవలసిన అవసరం లేదు. అదండి ఇప్పుడు చెప్పింది సాధకుల లక్ష్యం. తనకు తాను మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ ఎటువంటి స్థితికి రావాలి? చెప్పుకోవలసిన అవసరం లేకుండానే నాకేం కావట్లేదు కదా అని దానంతరం అనిపిస్తూ ఉంటుంది. తరువాత ఎన్నో విషయాలు నా చుట్టూ జరుగుతూ ఉంటాయి, కానీ నేను వాటిల్లో పాల్గొనను. ఆసక్తిని పెట్టినప్పుడే ఏదైనా ఒక సంఘటన అనుభవంగా మారుతుంది. అనుభవంగా మారటం అంటే జ్ఞాపకంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా ఆ అనుభవం ఇప్పుడు కలిగింది కదా అనుకోవచ్చు. మహారాజు గారికి అట్లా జరగట్లేదు. ఆయన దాని మీద ఆసక్తి చూపించట్లేదు. వస్తున్నాయి పోతున్నాయి. అది ఒకరు ప్రశ్నించారు, మీరు నన్ను చూస్తూ ఉన్నప్పుడు మీరు దేన్ని చూస్తున్నారు అంటే మహారాజు గారు కూడా ఆయనకు తగినట్టు చమత్కారంగా చెప్పారు, నిన్ను నువ్వు ఊహించుకుంటున్నావు అన్న విషయాన్ని నేను చూస్తున్నాను అన్నారు. ఓహో,
అయితే మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఎట్లా చూస్తారు అని అడిగాడు మళ్ళీ ఆయన వదలకుండా. మహారాజు గారు, అదే నేను చూసే పద్ధతిని బట్టి ఉంటుంది, అది కొంచెం మారచ్చు. మనస్సు ద్వారా చూస్తే ఎంతో మంది మనుషులు కనపడుతూ ఉంటారు. మనస్సుకు అతీతంగా ఉండి చూస్తే నేను సాక్షి. ఆ సాక్షికి కూడా అతీతంగా ఉండి చూస్తే అనంతమైన శూన్యము, నిశ్శబ్దము అనిపిస్తాయి. అది 3 రకాలుగా చెప్పారండి. మనస్సు స్థాయి అంటే ఇందాక చెప్పారు చూడండి, ఆకాశంలో ఉంటాను, ఎప్పుడైనా ఒకసారి గదిలోకి వస్తాను అన్నట్లు కింది స్థాయి, అన్నిటికంటే కింది స్థాయి అంటే సామాన్యంగా అందరూ ఉండేటట్టు. ఆ రకంగా చూసినప్పుడు ఎంతో మంది మనుషులు కనపడుతున్నారు. కొంచెం మధ్య రకం అంటే సాక్షిగా చూస్తున్నప్పుడు అంతా కలిపి ఒక బొమ్మలా కనపడుతుంది. ఇంకా పై స్థాయిలో సాక్షికి కూడా అతీతంగా ఉండి చూసినప్పుడు శూన్యము, నిశ్శబ్దం అని గొప్పగా వర్ణించారు. ఇందా చెప్పినట్టు ఇవన్నీ వర్ణనలు, అనుభవం అనేది చెప్పడానికి వీల్లేదు. కానీ అడిగిన వాళ్ళకి ఏదో రకంగా అర్థమయ్యేటట్టు చేసి వాళ్ళని ప్రోత్సహించడం కోసం రకరకాల భాష వాడుతూ ఉంటారు. మీకు అనుభవం కలిగినప్పుడు ఏమైంది అని చాలాసార్లు అడిగితే చాలా రకాలుగా చెప్పారు. ఇంకో రకంగా ఏం చెప్తున్నానంటే, మోసగించుకోవడం ఆగిపోయింది అంతే. అంతకుముందు నేను ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో ఎంతో మందిని వాళ్ళతో పాటు నేను కలుపుకుని ఉండేవాడిని. ఇప్పుడు అదేమీ చెయ్యను, ఊరక చూస్తూ ఉంటాను. అయితే మీరేం చూస్తూ ఉంటారు అని అడిగితే ఏమీ లేదు, నేను చూస్తాను. కానీ రకరకాల వస్తువుల్ని, వాటిని మంచి చెడు అనే చర్చతోటి చూడను. నేను దేన్ని వర్ణించను, లేక మంచి చెడులను నిర్ణయించను. చూస్తాను, మిమ్మల్ని చూస్తున్నాను. కానీ మీ గురించి నాకు ఏ విధమైన అభిప్రాయము లేకుండా నా కళ్ళు పక్కకు తిప్పుకున్నప్పుడు ఇంతకుముందు చూసిన దాన్ని గుర్తు చేసే జ్ఞాపకాలు ఉండవు. నేను ఎప్పటికప్పుడు స్వేచ్ఛగాను తాజాగాను ఉంటాను. మళ్ళీ కొత్తగా ఏదైనా వస్తే దానికి సిద్ధం. తరువాత ఒకరెవరో అడిగారు ప్రశ్న, తన స్వరూపానికి దారి కనుక్కోవడం ఎలాగా అంటే సాధనపరమైన ప్రశ్న అండి. తనను తాను చూసుకోవడానికి ఏంటి పద్ధతి అని. మహారాజు గారు, నేనెవరు అన్న ఒక్క ప్రశ్న తప్ప తక్కిన అన్నింటినీ వదిలేసేయి. ఎందుకంటే నీవు ప్రపంచం మొత్తంలోనూ ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోగలిగిన విషయం ఒకటే ఒకటి, అది నువ్వు ఉన్నావు అని, లేక నేను ఉన్నాను అనేది నిశ్చయం. నేను ఇది అది అనేది కాదు. అంటే నేను మీద ఈ శరీరము, ఈ వయస్సు, నా వృత్తి, వ్యాపారము, నా చదువు, పాండిత్యము, నా గొప్పతనం ఇటువంటివి ఉన్నాయే, నేను ఇది అది అనేవి కావు. నేను అనేది ఎప్పుడు నిశ్చితం. ఆ స్వరూపం ఏదో దాని యథార్థంగా కనుక్కోవటం కోసం ఇక నువ్వు తిప్పలు పడాలి అన్నారు. అంటే పద్ధతి ఇది లేదా మార్గం ఇది అని చెప్పారు. ఇక నడవటం నువ్వే. నేనెవరని ఆ వస్తువు దొరికే వరకు చూసుకుంటూ పోవాలి. తరువాత అదే విషయం అనుకోండి, ఇంకొక రకంగా చెప్పారు. నువ్వు దాన్ని పోయి పట్టుకోనక్కర్లేదు, ఎందుకంటే అది నువ్వే కాబట్టి. కొంచెం అవకాశం ఇస్తే అదే నిన్ను పట్టుకుంటుంది. చూడండి, ఒక్కొక్కరికి ఒక రకంగా, అంటే అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పింది వేరు వేరు అని కాదు, ఒకటే విషయాన్ని రకరకాలుగా చెప్పడం.
నువ్వు గనక దానికి అవకాశం ఇస్తే అదే నిన్ను పట్టుకుంటుంది. అసత్యంతో నీకున్న సంఘం అంటే కలయికని వదులుకో. అప్పుడు ఆ సత్యమైన పదార్థం త్వరగాను సాఫీగాను వచ్చి చేరుతుంది. ఏదో ఒకదాన్ని పట్టుకో, ఏది ముఖ్యమో దాన్ని. నేను అన్న భావాన్ని పట్టుకో, తక్కినవన్నీ వదిలించుకో. ఇదే సాధన. దాన్ని అనుభవంలో గ్రహించిన తరువాత ఇక దేన్ని పట్టుకోనక్కర్లేదు, మరిచిపోయేది ఉండదు. తరువాత ఆత్మస్మరణ అంటే తనను తాను గుర్తుపెట్టుకోవడం, నేను అన్న భావాన్ని నిలబెట్టుకోవడం. ఆ అనుభవం ఒక సాధకుణ్ణి త్వరగాను శక్తివంతంగాను పక్వానికి తీసుకొస్తుంది. అంటే కాయ పండినట్లుగా నేను భావాన్ని పట్టుకుంటే సాధన కూడా ఫలిస్తుంది. నీ గురించి నీకున్న అభిప్రాయాలన్నింటినీ పక్కన పెట్టేసి ఊరక ఉండు. ఇంకోసారి అన్నారు, నేను అన్న భావాన్ని అప్రయత్నంగా పట్టుకుని ఉండగలిగిన స్థితి రావాలి. అంటే ఇతరత్ర ఏ పనులు చేస్తున్న ఆలోచనలు వచ్చినా ఒక క్షణంలో మళ్ళీ నేను అన్న భావంలోకి వచ్చి అక్కడ నిలబడేటట్టు ఉండాలి అని ఒక సాధకులకు ఒక లక్ష్యంలాగా చెప్పారు. సాధన బాగా పరిపక్వమైన దిశలో కాస్త అటు ఇటు వెళ్ళినా మళ్ళీ వెంటనే దానంతది ఆత్మస్థితిలోకి రావాలి. నీకు బాగా నిశ్చయమైనటువంటి నేను భావాన్ని పట్టుకొని తక్కిన దాన్నంతా వదులుతూ ఉండటమే యోగము. చూడండి, లోకంలో రకరకాల పేర్లతో యోగాలున్నాయి. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, క్రియాయోగం, ఇట్లా రకరకాల పేర్లు, ఇంకా కొత్త కొత్త పేర్లు కూడా ఈ మధ్యన వస్తున్నాయి. మహారాజు గారు చెప్పింది యోగం అంటే అసలైన అర్థం పరమాత్మతో కలవటం. దాన్ని నేను అన్న సాధన భాషలో చెప్తే దాన్ని ఒక్కదాన్ని పట్టుకుని వేలాడటమే యోగము. దీన్ని నేను భావాన్ని నీ ఆత్మ మీదనే దృష్టిని కేంద్రీకరించు. నీ ఉనికి మీదనే ధ్యానం పెట్టు. నువ్వు ఎట్లా పనిచేస్తున్నావో, ఇక్కడ పనిచేయడం అంటే శరీరంతో మనసుతో కలిసిన దాన్ని అనుకోవాలి. నువ్వు ఎట్లా పనులు చేస్తూ ఉంటావో, వాటి వెనక ఉన్న ఉద్దేశ్యాలు ఏమిటో, నీ పనులకు వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో, వీటన్నిటినీ చురుకుగా గమనిస్తూ ఉండు. నీ చుట్టూ నీవు నిర్మించుకున్న కారాగారాన్ని పరీక్షిస్తూ ఉండు. ఇది కూడా సాధనలో ఒక భాగం అండి. నేను పని చేయాలి కదా, ఊరికే కూర్చుని నేను అనుకుంటూ కుదురుతున్నా అంటే పని చేస్తూ ఉండొచ్చు. ఆ వ్యవహార సమయంలో కూడా ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ పరిశీలించుకుంటూ ఉన్నారు. కూర్చున్నాను, ఇప్పుడు ప్రస్తుతం కూర్చుంది కదా, లేవాలి అనిపిస్తోంది. దీనికి ఏంటి పనుండి, ఏదో పనుండి లేవాలనుకుంటోందా, నా కాళ్ళు చేతులు పట్టుకుని లేవాలనుకుంటోందా, ఇట్లా ప్రధాన్ని పరిశీలించుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది? దాన్ని పరిశీలించడంలో నువ్వేరవుతావు. క్షేత్రజ్ఞ విభాగం జరుగుతుంది. అది నేనే అనుకోకుండా శరీరం కూర్చుంది, శరీరం లేస్తోంది, శరీరానికి అది నొప్పి పుట్టినట్టుంది, ఆకలిస్తున్నట్టుంది, తింటున్నట్టుంది, ఓహో ఈ కోరికతోటి ఈ పని చేస్తుంటా ఇది అని అట్లా ఆలోచిస్తుంటే శరీరాన్ని మనస్సుని దూరం నుండి చూడటం అలవాటు అవుతుంది. దానివలన ఆ క్షేత్రజ్ఞ విభాగం జరుగుతుంది. అందుకని ఇది కూడా ఒక సాధన. తరువాత నీవు ఏది కాదో అదంతా కనిపెట్టు. శరీరం, మనసులోని భావాలు, ఆలోచనలు, ఊహలు,
కాలము, దేశము, ఉండటం, ఉండకపోవటం, ఇది అది, ఉన్నవి లేనివి, ఇవన్నీ నీవు కావు అని తెలుసుకో. అదే విషయాన్ని మళ్ళీ ఇంకో రకంగా చెప్తున్నారండి. దాన్ని మనం కనుక్కోవడానికి శ్రద్ధతోటి వెతకటం, పరిశీలన, విచారణ, రోజువారీగా గంట గంటకి, నిమిషానికి విచారణ చేసుకుంటూ ఉంటే తన జీవితమంతా ఈ అన్వేషణకే ధారపోస్తూ ఉంటే సత్య వస్తువును కనుక్కోవచ్చు. తరువాత ఇంకొక రకమైన ఉపదేశం. ఇంకొక రకం అని చెప్తున్నాను అంటే చెప్పే పద్ధతిలో మార్పే గాని విషయంలో మార్పు ఉండదండి. అది గ్రహించాలి. ఎప్పుడు చెప్పినా తనను తాను చూసుకోమనే చెప్తున్నారు. నీ జ్ఞాపకాలతోటి, ఆలోచనలతోటి పెనుగులాడకు. మరి ఏం చేయాలంటే అంతకంటే ముఖ్యమైనటువంటి ప్రశ్నల మీద దృష్టిని మరలించు. ఏమిటవి? నేనెవరు? నేనెలా పుట్టాను? ఈ ప్రపంచమంతా నా చుట్టూ ఎందుకు ఉన్నది? ఇందులో సత్యం ఏమిటి? క్షణికం ఏమిటి? ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టు. అంటే ఏంటండి? గమనించాలి సాధకులు. చిట్ట చివరి మెట్టు అటు నిశ్చలంగా, నిశ్శబ్దంగా, మౌనంగా ఉండటం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఎక్కువ మంది సాధకులు, మధ్య దశలో ఉన్నవాళ్లు పడేటటువంటి ఇబ్బంది ఏంటంటే మనసు అడిపోతుంది, ఇటుపోతుంది, ఏవేవో గుర్తొస్తున్నాయి, సుఖాలు, దుఃఖాలు, భయాలు, కోరికలు, ఇటువంటివన్నీ వస్తున్నాయి. అంటే మహారాజు గారు దాన్ని చెప్పింది ఏంటంటే వాటిని పక్కన పెట్టి ఈ రకమైన ఆలోచనలు పెట్టు. ఏదో ఒకటి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండటం నీ మనస్సుకు అలవాటు కాబట్టి ఏవేవో జ్ఞాపకాల నుంచి తెచ్చుకున్న విషయాల మీద ఆలోచించడం కాకుండా ఈ విషయాలు, నేనెవరు, ప్రపంచం ఏంటి, నాకు దానికి సంబంధం ఏంటి, నాకు ఎందుకు సుఖ దుఃఖాలు వస్తున్నాయి, ఇటువంటి ప్రశ్నల మీద పెట్టి వీటిని గురించి ఆలోచిస్తూ ఉండు. అంతేగాని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండమని కాదు. అవి బాధిస్తున్నాయి కాబట్టి ఇవి ఆలోచించు. తర్వాత ఏం జరుగుతుంది? అవి పోయినప్పుడు ఇది కూడా పోయి మౌనం వస్తుంది. మళ్ళీ చెబుతున్నారు, దాన్ని మనం కనుక్కోవడానికి శ్రద్ధతో ఉండాలి. దానికోసం వెతకాలి, విచారణ చేయాలి, ప్రతి నిమిషం దాని గురించి ప్రశ్నిస్తూ ఉండాలి. జీవితం మొత్తం దానికే ధారపోయాలి. ఈ విధమైన సాధన చేయటానికి కావలసిన అర్హతలేమిటి, అవకాశాలేమిటి అని అడిగితే మహారాజు గారు వాటిని వివరంగా చెప్పలా. చాలా చోట్ల సాధన చతుష్టయ సంపత్తి, వైరాగ్యము, ముముక్షుత్వము ఇవి కావాలి, ఏకాంతవాసం కావాలి, ఇంకా కొందరైతే సన్యసించాలి, ఇటువంటివి కూడా చెప్తూ ఉంటారు. మహారాజు గారు ఏం చెప్తారో విందాం. అర్హతలు. నీకు కావలసినవన్నీ శ్రద్ధ ఉంటే వస్తాయి. అది శ్రద్ధ, పట్టుదల. శ్రద్ధ అంటే ఏంటి? పట్టుదల, ఒక రంది, దానికోసం తపన. అది ఒక రకమైన తపస్సు అండి. నాకు అదే కావాలి, ఎప్పుడు చూసినా అదే ఆలోచన, దాని గురించి మనస్సు లగ్నం చేస్తూ ఉంటే అది శ్రద్ధ అవుతుంది. మహారాజు గారు అది చెప్పారు. ఆ ఒక్క లక్షణం కనుక నీకుంటే తక్కినవన్నీ అవే వస్తాయి. వివేకము, వైరాగ్యము, ఏవి కావాలంటే అవి. అంటే ఏంటి? సాధకుల్ని ఇలా వినేవాళ్ళని ఇది ఉండాలి, అది ఉండాలని పెద్ద లిస్ట్ ఇచ్చి వాళ్ళని బాధ పెట్టకుండా ఇది ఒక్కటి పెట్టుకో. దీని మీదనే నీవు దృష్టి అంతా పెట్టు. నీ జీవితం అంతా దీనికే ధారపోస్తున్నావా? అయితే వస్తుంది. అది శ్రద్ధ అంటే. తర్వాత ఎవరు అడిగిన దానికి అదే విషయాన్ని ఇంకో రకంగా చెప్పారు. నీకు నచ్చిన సిద్ధాంతాలతో నువ్వు ప్రయోగాలు చేసి చూడు. నువ్వు నిజంగా శ్రద్ధావంతుడివి, సత్యవంతుడివి అయితే సత్పదార్థం
నీకు త్వరలోనే లభిస్తుంది. ఇది దేనికి సమాధానం? ఆ పద్ధతి అక్కడ ఉంది, ఈ పద్ధతి ఇక్కడ ఉంది. లోకంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి కదండి. ఆ పద్ధతులు అట్లా ఉన్నాయి, గురువు గారు ఇట్లా చెప్పారు, వారు ఎట్లా చెప్పారు. ఎన్నో రకాల యోగాలు అనేవి ఉన్నాయి. ఏం చేయాలి అంటే మహారాజు గారు అవి తప్పు, ఇదొకటే రైటు అని చెప్పకుండా శ్రద్ధ అనేది ఉండాలి నీకు. వదుకుంటే నీ ఇష్టం ఏ పద్ధతిలో మొదలుపెట్టినా సరే నీకు సత్యం దొరుకుతుంది. అంటే ఆ పద్ధతి సరైంది కాకపోతే కొంతకాలం అయిన తర్వాత నీ శ్రద్ధయే నిన్ను సరి అయిన మార్గంలోకి తీసుకొస్తుంది. తరువాత నీకు గనక విపరీతమైన శ్రద్ధ ఉంటే జీవితంలో జరిగే ప్రతి సంఘటన, గడిపేటటువంటి ప్రతి క్షణం నీ సాధన కోసమే ఉపయోగించుకుంటావు. ఉదాహరణకి ఏదో కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి నడుస్తుంటే, అదే ఏదో చిన్న రాయి వచ్చి ఎదురు రాయి తగిలింది అంటారు. అప్పుడేమవుతుంది? అయ్యో అయ్యో అనుకోకుండా శరీరానికే కదా అని గాని, దాని కర్మ అది నాకేంటి అని గాని, ఇది దుఃఖం, బాధ, నొప్పి కదా, అది ఎవరికుంది, నాకుందా, శరీరానికా అని విచారణ గాని ఇట్లా రావాలి. ఏ చిన్న సంఘటన వచ్చినా సరే, ఎవడో మనని మోసం చేశాడు, అవమానం చేశాడు, లేదా మనకి పెద్ద జబ్బు చేసింది, ఇటువంటి సంఘటనలో కూడా ఎందుకు ఇట్లా జరిగింది, ఎవరికి జరిగింది, నేనెవరు, దానివల్ల నాకేమైంది, ఇట్లా ప్రతి క్షణము నీ సాధనకి ఉపయోగించుకోవాలి. ఎటువంటి సంఘటన జరిగినా అన్నారు. అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు. సత్యం కోసంగా నువ్వు ఏం చేసినా సరే అది నిన్ను సత్యం దగ్గరికే తీసుకెళ్తుంది. కావాల్సిందంతా శ్రద్ధ, నిజాయితీ. అంటే నాకు అదే కావాలి, అదే కావాలి, ఇతరుల మెప్పు కోసంగా నేను వేదాంతం చదువుతున్నాను అట్లా కాదు, నాకు అది కావాలి, నా అది కావాలి, అది కావాలి అనేటువంటిది శ్రద్ధ, పట్టుదల. తరువాత ఒక ప్రశ్న, మేము ఎప్పుడూ అదే స్వరూపం అని మీరు అంటూ ఉంటారు, మరైతే అది ఎందుకు మాకు తెలియటం లేదు అంటే మహారాజు గారు అన్నారు, నువ్వు నిన్ను తెలుసుకోలేకపోవటానికి ఏమీ అడ్డం లేదు. ఇప్పుడే ఇక్కడే తెలుసుకోవటం జరగవచ్చు. కానీ నువ్వు ఇతర విషయాల మీద ఆసక్తి పడుతున్నావు, అది అసలైన అవరోధం. ఇక్కడ చూడండి, ఇతర విషయాలంటే శరీరంతో సహా, శరీరము, నా వస్తువులు, నా కుటుంబం, నా ఆస్తిపాస్తులు ఇవన్నీ అంటాం కదా, అవన్నీ ఇతరం. నీ మీద నీకు ఆసక్తి లేదు అంటే అన్నీ పోయిన తర్వాత ఏ నేను ఉంటుందో అసలైన నేను, దానిపైన నీకు ఆసక్తి కలగటం లేదు అన్నారు. ఒక్కసారి నువ్వు నేను సత్యాన్ని కనుక్కోవాలి అంటే నీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. నీ మానసికమైన, శారీరకమైన అలవాట్లలో, భావాలలో, ఉద్రేకాలలో, కోరికలలో, భయాలలో, నీ ప్రణాళికలలో, నీ నిర్ణయాలలో పెద్ద మార్పు వస్తుంది. అంటే ఏంటండి, అన్నిటికంటే నన్ను నేను తెలుసుకోవడమే ముఖ్యం అనిపించగానే నిమిషానికి అదే గుర్తొస్తుంది. ఈ పని చేద్దామా అని అనిపించినప్పుడల్లా దీనికంటే అసలు నేనెవరు చూసుకుంటే పోతుందిగా, ఈ పూట ఈ వస్తువును అనుభవిద్దామా, అందుకేంద దాన్ని అనుభవించడం ఎందుకు, నా స్వరూపాన్ని అనుభవించచ్చు కదా. ఇట్లా ప్రతినిత్యము అది గుర్తుకొస్తూ ఉంటుంది. అందువలన జీవితంలో నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అనటం తగ్గిపోయి నాకు నేనే కావాలి అనేది పెరుగుతుంది. అటువంటి ఆసక్తి ఎట్లా వస్తుంది అంటే
ఇంకొంచెం వెనకాలకి వెళ్ళి చెప్పాలి. అది చెప్తున్నారు. ఈ ప్రపంచమంతా దుఃఖాలమయం అనే సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు, అసలు పుట్టటమే ఒక పెద్ద ఆపత్తు అని గ్రహించినప్పుడు, దాన్ని దాటి వెళ్ళాలి అనే కోరిక నీకు కలుగుతుంది. దీన్నే మనం శాస్త్రంలో వివేకము అంటున్నారండి. వివేకము అంటే ప్రపంచంలో అంత పరిశీలించి ఇదంతా అసత్య పదార్థము, దుఃఖమయమైనటువంటిది, ఇందులో మనం కోరుకోవాల్సిందేమి లేదు అని తెలియటం వివేకము. దాని తర్వాత వైరాగ్యము, ఆ తర్వాత ముముక్షుత్వము, ఇవన్నీ వస్తాయని చెప్పాము శాస్త్రంలో. ఆ పేర్లు వాడకుండా మహారాజు గారు అదే అర్థాన్ని చెబుతున్నారు. ఈ ప్రపంచం అంతా దుఃఖాలమయం నువ్వు గట్టిగా తెలుసుకుంటే దీని నుంచి బయటపడాలని అప్పుడు అనిపిస్తుంది నీకు. ప్రాపంచిక సుఖాలన్నీ నేను నిద్రపుచ్చుతాయి, దుఃఖాలన్నీ నిన్ను మేల్కొలుపుతాయి. ఏ అర్థంలోనండి? ప్రాపంచిక సుఖాలు వస్తూ ఉంటే అదే బాగుంది అని అక్కడే ఉండిపోతావు, ముముక్షుత్వం కలగదు. అదే దుఃఖాలు వస్తూ ఉంటే నువ్వు మేల్కొంటావు. ఏంటి దుఃఖాన్ని తగ్గించుకోవడం ఎట్లా అని ప్రపంచంలో అవి ఇవి చేసి అవి కూడా సరిగా పనిచేయట్లేదు అనిపించినప్పుడు ఇంకేమిటి అని ఆలోచించుకుంటే చివరికి నీ స్వరూపం దగ్గరికి నువ్వు వస్తావు. దాన్ని ముముక్షుత్వము అంటాం. మోక్షం, ఇందులోంచి బయటపడి అక్కడికి వెళ్ళాలని. నీకు ఇంకా బాధలు పొందాలని లేకపోతే నిద్రపోకు. నిద్ర అంటే అర్థంలో ఆత్మజ్ఞానాన్ని మర్చిపోవడం అన్న అర్థం చెప్పాలి. ఈ సందర్భంలో నీవు దుఃఖాన్ని దూరం చెయ్యాలి అని శ్రమపడుతూ ఉంటావు, సుఖం కోసం సదా అన్వేషిస్తూ ఉంటావు. అదే ఒక సూచన నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావు అని. నేను మీతో చెప్పేదల్లా ఇదే. మీ ఆత్మని మీరు ఇంకా గట్టిగా ప్రేమించండి. చూడండి, అందరిలోనూ ఉంది స్వార్థం. స్వార్థం అంటే తనను తాను ప్రేమించుకోవడం, తన కొరికే అన్ని కావాలనుకోవడం, అందరూ తనకి సహాయం చేయాలనుకోవడం, ముందు నేను తర్వాత వేరే వాళ్ళు అనుకోవడం, ఇదంతా స్వార్థం కిందకు వస్తే మహారాజు గారు అదే అర్థాన్ని ఇంకొంచెం లోతుగా చెబుతున్నారు. నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి నీ స్వరూపాన్ని కోరుకో. తరువాత మూలమైన వస్తువుని కేవలం మూల వస్తువుగాను, అంటే అన్నిటికీ మూలమైనటువంటి శుద్ధ చైతన్యము అన్న అర్థంలో మూల వస్తువుగాను, అగుపించే దృశ్యాన్నంతా కేవలం దృశ్యంగాను గ్రహిస్తూ తనను మూల వస్తువుగా మాత్రమే తెలుసుకోవటమే ఆత్మ సాక్షాత్కారము. అదే క్షేత్రజ్ఞ విభాగం చేసి నేను క్షేత్రజ్ఞుణ్ణి ఊరక తెలుసుకోవడమే, రెండో పని లేదు. ఊరక తెలుసుకుంటూ ఉండటం, అదే ఆత్మ సాక్షాత్కారము అన్నారు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం